రైతు దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ప్రత్యేకంగా ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి నేను వస్తున్నాను. మొట్టమొదటి ఇక్కడ నేను కలిసిన రైతు దేవుడు మన రోసయ్య గారు. సో అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వారిని ఈ విధంగా వారి ద్వారా రైతులందరినీ సన్మానించే కార్యక్రమం మన ఒంగోలు గ్రామ భారతి తరఫున కిషోర్ గారు, శివపార్వతి గారు ఈ గ్రామంలో ఇక్కడున్న మన బాపయ్య గారు వారి బృందంతో కలిసి ఇక్కడ ఈ చాలా మంచి అందరికీ శుభం జరిగే కార్యక్రమాన్ని జరిపినందుకు వారికి నా అభినందనలు. బాపయ్య గారికి, ఇక్కడ ఉన్న రైతులందరికీ మరియు గ్రామ భారతి వారికి. ఇంకా సంతోషం అంటే మనకు ప్రసాద్ గారు రావడం జరిగింది. తర్వాత మన మహబూబ్ నగర్ నుంచి బసవరాజు గారు, చాలా సంతోషం కలిగింది. వారిని బసవరాజు గారు పర్టికులర్లీ బ్రహ్మాండమైన పని చేస్తున్నారు. రైతు దేవుళ్ళని చెప్పడంలో ప్రకృతి వ్యవసాయం చేసే రైతు దేవుళ్ళు ఇంకా స్పెషల్ దేవుళ్ళు వాళ్ళు. ఎందుకంటే మామూలుగా అన్నదానం ఇచ్చే దేవుళ్ళు రైతులు అంటున్నాము. దాంతోపాటు ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఆరోగ్యాన్ని ఇస్తున్నారు. సో ఆరోగ్య దేవుళ్ళు. అదేవిధంగా మన ప్రకృతి వ్యవసాయ రైతులు ప్రకృతి వ్యవసాయ విధానాల వల్ల వారు భాగీరథులయ్యారు. వర్షాన్ని కూడా తన పొలానికి తెప్పించుకునే శక్తి ఈ ప్రకృతి వ్యవసాయంలో ఉందని నిరూపించుకున్న దేవుళ్ళు అయ్యారు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్, వారు ప్రతి రైతు కూడా విష్ణుదేవునితో సమానం. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న పరిస్థితులు సామాన్యమైన పరిస్థితులు కావు. క్లైమేట్ ఎమర్జెన్సీ అంటున్నారు. అంటే వాతావరణ ఎమర్జెన్సీ. ఇన్నాళ్ళు గ్లోబల్ వార్మింగ్ అనేవాళ్ళు, అంటే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని. ఈ సంవత్సరము యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ గ్లోబల్ వార్మింగ్ అంటే అది ఇట్స్ నాట్ కన్వేయింగ్. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఇప్పుడు మనం ఏ ప్రమాదంలో ఉన్నామో అది సరిగ్గా కన్వే చేయటం లేదు. గ్లోబల్ మెల్టింగ్ అని పేరు మార్చారు ఆయన. అంటే వార్మింగ్ నుంచి కరిగిపోయే పరిస్థితిలో ఉన్నామని. ఇప్పుడన్నా అందరు మేల్కొని ఏం చేయాలా, త్వరలో ఏం చేయాలనేది వారి ఆలోచన. ప్రపంచ దేశాల ప్రతినిధులందరూ ఇది క్లైమేట్ ఎమర్జెన్సీ మొట్టమొదటి ప్రయారిటీ కింద ప్రపంచ దేశాల అధ్యక్షులందరూ కూడా దానికి అంత ప్రయారిటీ ఇస్తున్నారు. ఈ పరిస్థితిని ఎలా అధిగమించాలనేది అనేక మార్గాలు సైంటిస్ట్ సూచించారు ప్రపంచానికి. ఒకవైపు రెన్యూబుల్ ఎనర్జీ అని, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, అదేవిధంగా మన కన్స్ట్రక్షన్ మెటీరియల్, సో అర్బనైజేషన్ కానీ, రోడ్లు వేసే విధానంలో కానీ, మన ప్రస్తుతము మ్యానుఫ్యాక్చరింగ్ విధానంలో ఏ విధంగా మార్పులు తీసుకొని వచ్చి ఈ క్లైమేట్ ఎమర్జెన్సీని స్లో డౌన్ చేయొచ్చనే ఆలోచనలు ఉన్నాయి. చాలా దేశాల్లో కూడా చేస్తున్నారు. కానీ అందరికంటే ముఖ్యమైన కారణం క్లైమేట్ చేంజ్ని ప్రోత్సహించేది కూడా
మనము ఏ విధంగా వ్యవసాయం చేస్తున్నామో, మన రసాయన వ్యవసాయ విధానము, మనం పాటిస్తున్న కరెంట్ అగ్రికల్చర్ మెథడ్స్ క్లైమేట్ చేంజ్కి అవి అతిపెద్ద కారణం అవుతున్నాయి. సో అదే విషయంలో వ్యవసాయ విధానము 34% గ్రీన్ హౌస్ గ్యాస్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఈ ప్రమాదం నుంచి కాపాడగలిగిన శక్తి ప్రకృతి వ్యవసాయంలోనే ఉన్నది. అందుకు వారిని విష్ణుదేవునితో సమానంగా నేను భావిస్తున్నాను. సో నలుగురు దేవుళ్ళు ఉన్నారు రైతులు, ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల్లో. సో వారందరికీ నా వందనాలు. ప్రకృతి వ్యవసాయ విధానం వల్ల ఇప్పుడు మొన్న సైక్లోన్ మిచాంగ్ వచ్చింది. ఈ జిల్లాలో ఎంత డ్యామేజ్ జరిగిందో తెలియదు, కానీ చాలా జిల్లాలలో చేతికి వచ్చే పంట రాకుండా పోయింది. నేను ఇక్కడ దగ్గరే పెద్దవడ్లపూడికి వెళ్ళాను. అక్కడ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు వారి పంట డ్యామేజ్ కాలేదు. చుట్టుపక్కల రసాయన రైతులు పోటీ మీద ఒకరు 5 బస్తాలు వేస్తే ఇంకొకరు 6 బస్తాలు యూరియా, డిఏపీలు, ఒకవైపు ఖర్చులు పెరిగాయి. అదేవిధంగా ఈ ప్రకృతి వైపరీత్యాన్ని తట్టుకోలేకపోయింది. సో అదేవిధంగా నేను మొన్న కర్నూలు, నంద్యాల ఈ జిల్లాలకు వెళ్ళాను. అక్కడ వర్షాభావ పరిస్థితి. ఈ సంవత్సరము ఒక నెల వర్షం పడితే ఇంకో నెల వర్షం పడలేదు. వర్షం బాగా పడింది కదా అని అందరూ విత్తనం వేస్తే మళ్ళా పొలాలన్నీ మళ్ళీ దుక్కి చేయాల్సిన పని వచ్చింది వారికి. సో అక్కడ కూడా వర్షాభావ పరిస్థితుల్లో కూడా నిలదొక్కున్న రైతులు ఎవరంటే ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు. సో భవిష్యత్తులో ఈ మనం అనుకున్నట్లు ఋతువులు ఈ పక్షంలో ఇది జరుగుతుంది అని ఏవైతే మనము పంచాంగంలో రాసుకున్నామో అవన్నీ ఏమి జరగవు. ఇప్పుడే మాట్లాడుతుంటే తుఫాన్లు నవంబర్లో రావాలి కానీ డిసెంబర్లో ఎందుకు వచ్చాయని అడిగారు. ఆరు నెల్లూరు వైపు రావాల్సినది మన వైపు ఎందుకు వచ్చింది అని అడుగుతున్నారు. నార్మల్గా ఎప్పుడు తుఫాన్ మనకు పశ్చిమ కోస్ట్లో ఉండేవి కాదు. వెస్ట్ కోస్ట్, గుజరాత్ నుంచి అటువైపు అక్కడ కూడా తుఫాన్లు వస్తున్నాయి. సో వెస్ట్ కోస్ట్, ఈస్ట్ కోస్ట్ రెండు వైపుల నుంచి ఈ తుఫాన్ ప్రభావం ఉంది. సో అట్మాస్ఫియర్లో ఈ ఎలక్ట్రికల్ డిస్టర్బెన్సెస్ కానీ మన భూతాపం పెరిగే కొద్దీ ఇంకా ఎన్నో అనర్థాలు జరిగే ప్రమాదం ఉంది. సో వీటన్నిటికీ ఒక గొప్ప మార్గము ప్రకృతి వ్యవసాయం. అందుకు ఈ గ్రామం ప్రత్యేకత. ఇక్కడ మీరు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉన్నారు మీరు. అందుకు ఈ గ్రామం అంటే నాకు చాలా ఎక్కువ ప్రేమ, గౌరవము. సో మీరు మన రాష్ట్రానికే ఒక మంచి ఆదర్శ గ్రామం, ప్రకృతి వ్యవసాయం చేసే గ్రామము. అందుకు మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తూ, ఇంకా ఎన్నో చేయాల్సిన పని ఉంది. మన ప్రకృతి వ్యవసాయ విధానాలు ప్రతి సంవత్సరం కూడా కొత్త సైన్స్ నుంచి వచ్చిన నాలెడ్జ్ని దృష్టిలో పెట్టుకొని ఈ మెథడ్స్ మార్చుకుంటూ వస్తున్నాము. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ అత్తోట్లోనే చేస్తే సరిపోదు, ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు కూడా మన రైతులు వెళ్ళి ఈ నాలెడ్జ్ని తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఈ నెల, వచ్చే నెల ఇండోనేషియాకి వెళ్తున్నారు మన రైతులు అక్కడ నేర్పించడానికి. కొన్ని నెలల తర్వాత శ్రీలంకకు వెళ్తారు.
అట్లా మన దగ్గరికి ఇప్పుడు 40 దేశాల నుంచి వచ్చారు. ఆఫ్రికా, ఏషియా, అమెరికా ఖండం నుంచి, యూరప్, ఆస్ట్రేలియా. ఈ ప్రకృతి వ్యవసాయము ఈ విధంగా ఇంతమంది రైతుల చేత ఏ విధానం ఏదైతే ఉందో మరియు సైన్స్తో కూడిన విధానము, సైన్స్ తిరిగి రైతుల భాషలో వెళ్ళిన విధానం గురించి అందరూ మెచ్చుకొని తిరిగి వారి దేశాలకి సహాయం కావాలని వారు కోరుతున్నారు. నిన్న అర్ధరాత్రి పూట నేను ఏదో మెయిల్స్ అవన్నీ అటెండ్ అవుతుంటే నాకు బెనిన్, ఆఫ్రికాలో ఒక దేశం ఉంది బెనిన్ అని, అక్కడి నుంచి ప్రతినిధులు వచ్చినారు మన దగ్గరికి. సో ఆయన ఒక మెసేజ్ పెట్టారు, సార్ మాకు సహాయం కావాలా, మాకు ఇప్పుడే ఒక ప్రాజెక్ట్ వచ్చింది, మీ దగ్గర నుంచి సపోర్ట్ కావాలని. సో ఆ విధంగా మీరు ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించి మీ భూములను, మీ గ్రామంని అభివృద్ధి చేయడంతో పాటు ఇతరులకు ఆదర్శంగా ఉంటున్నారు. ప్రపంచంలో ఎన్నో దేశాల నుంచి ఈ మన టెక్నికల్ సపోర్ట్ కోసము ముందుకు వస్తున్నారు. మన ముఖ్యమైన కారణము ప్రకృతి వ్యవసాయం ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా ముందుకు వెళ్ళడానికి గ్రాస్ రూట్ లెవెల్లో ఒక రైతు నుంచి ఇంకో రైతుకు తీసుకువెళ్ళే విధానం అది ఎక్కడ లేదు. అది ఎక్కడో కాలేజీలో అగ్రికల్చర్ చదువుకొని మళ్ళీ రైతులకు సలహా ఇచ్చేదానికి ఆ సిస్టమ్ ఉంది. ఇక్కడ అలా కాదు. రైతు దేవుళ్ళు, అందుకే అండి రైతులు దేవుళ్ళు, రైతులే గొప్ప ట్రైనర్సు, అదేవిధంగా రైతులే గొప్ప శాస్త్రవేత్తలు. సో రైతుల ద్వారా ఇంకొక రైతుకి ఈ శిక్షణ, వారి దగ్గర ఉన్న నాలెడ్జ్ పంచుకునే విధానము అది ఒక ప్రత్యేకత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. రెండోది ఇంకా ముఖ్యమైన ప్రత్యేకత మహిళా సంఘాలు. మహిళా సంఘాలు వారి మీటింగ్లో చర్చించుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా గొప్ప విషయము. దాంతోపాటు మనము దీంట్లో సైన్స్ ఏముంది, శాస్త్రీయత ఏమిటి, ప్రతి సంవత్సరం కూడా నిరంతరము ప్రపంచంలో ఉన్న సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్తో మాట్లాడుతూనే ఉంటాము. వారు మన దగ్గరికి వస్తున్నారు, మన సైంటిస్ట్ వారితో కాంటాక్ట్లో ఉన్నారు. సో సైన్స్లో ఉన్న డెవలప్మెంట్స్ని మన పరిస్థితికి అనుగుణంగా రైతుల దగ్గరికి తీసుకెళ్లే ఒక విధానం ఏదైతే మన రాష్ట్రంలో ఉందో దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ సంవత్సరం మేము రైతు శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని ప్రారంభం చేశాము. గుంటూరు జిల్లాలో కూడా ఇక్కడ వచ్చారు ఎవరన్నా రైతు శాస్త్రవేత్తలు, మెంటర్, రైతు శాస్త్రవేత్తలకి గురువు మళ్ళా. సో రైతులే శాస్త్రవేత్తలు అనే నమ్మకంతో ఇది ఒక అకాడమీలో 4 సంవత్సరాల కోర్స్ స్టార్ట్ చేశాము. మన రైతులు డిగ్రీ సంపాదించుకోవచ్చు దీనివల్ల, బీఎస్సీ న్యాచురల్ ఫార్మింగ్ అని. దీంట్లో శాస్త్రీయత అనేది గ్రామ స్థాయికి వెళ్ళడానికి పృథ్వీ అనే అబ్బాయి కూడా చాలా బాగా చేశాడు. సో దాంతో ఆయనకి మళ్ళీ ఒక 4-5 రైతు శాస్త్రవేత్తలకు సపోర్ట్ చేస్తారు ఆయన. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం మన దేశంలోనే ప్రత్యేకంగా ఒక విభాగము ప్రకృతి వ్యవసాయానికి కేటాయించిన రాష్ట్రం మన రాష్ట్రమే. సో ఈ విధంగా రిసోర్సెస్ ఇవ్వడం కానీ, ఒక గుర్తింపు ప్రకృతి వ్యవసాయానికి, సో ఇన్ని కాంబినేషన్తో ఈ కార్యక్రమం ముందుకు వెళ్తుంది. ఈ అత్తోట ప్రత్యేక ఇంకోటి ఉంది, చాలా ముఖ్యమైన ప్రత్యేకత ఉంది దీనికి. మన బాపయ్య వారి టీం ఎక్కడైతే మన ఇండిజినస్ రైస్, మన దేశీ వరి విత్తనాల విస్తరణ చేస్తున్నారో అది చాలా గొప్ప కార్యక్రమం. ఇప్పుడిప్పుడు దీని శాస్త్రీయత ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కానీ బట్ చాలా మంచి నాణ్యత మరియు ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ అత్తోట్లో జరిగే దేశీయ విత్తనాల మీద ప్రయోగాలు, కన్జర్వేషన్,
మల్టిప్లికేషన్, దాంతోపాటు ఇక్కడ వాల్యూ ఎడిషన్ అంతా చేస్తున్న బాపాయ్ గారికి నా అభినందనలు. ఇంకా ఈ కార్యక్రమం ఇతర జిల్లాలో ఇతర గ్రామాలను కూడా దత్తత తీసుకొని ఇది చేయాలని ఆలోచిస్తున్నాము. మీ అందరికీ నా అభినందన తెలియజేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇంకోసారి మన గ్రామ భారతి శివపార్వతి గారికి, కిషోర్ గారికి అభినందన తెలియజేస్తూ మన రోసయ్య వారి దంపతులు మరియు మీరందరికీ నా అభినందన తెలియజేస్తూ నేను ముగించుకుంటున్నాను. జై హింద్. Like and subscribe Eagle Media Works.